కిష్కిందపూరి రేడియో స్టేషన్. నిన్నే ఈ సినిమాకి వెళ్ళాను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా జోన్ ఎలా తీశారంటే హర్రర్ జోన్లో తీశారు సినిమా. సినిమా వచ్చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అలాగే మన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించడం జరిగింది. సినిమా అంతా చాలా బెస్ట్ ఆఫ్ బెస్ట్ సీన్స్తో కూడిన హర్రర్ జోన్లో ఒక కామెడీ కూడా అక్కడక్కడ పండిస్తూ, అలాగే ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఎలా జరుగుతుందంటే ఒక మన హీరో హీరోయిన్ అలాగే చాలామంది ఒక హాంటెడ్ హౌస్లోకి వెళ్తారు. వెళ్తూ అక్కడ ఒక గోస్ట్ ఉంటుంది. ఆ గోస్ట్ ఎలాగా చేసింది అని ఈ సినిమాలో చాలా గూస్ బంప్స్ సీన్స్ బాగున్నాయి. అలాగే హర్రర్ సీన్స్, అలాగే ఎమోషన్స్తో కూడిన సీన్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు మన డైరెక్టర్ గారు. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా క్లీన్గా స్టోరీ అలాగా ఏమవుతుంది అని వెళ్తూనే ఉంటుంది జోన్ అంతా. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి ఎక్సలెంట్గా అసలు రివ్యూ అవుతాయి అన్నీ. ఎలాగంటే హీరో తెలిసిపోవడం ఒకటి అలా తెలుసుకుంటూనే హీరో వెళ్తూ ఉంటాడు. కాకపోతే అసలు ట్విస్టులు వస్తూనే ఉంటాయి సినిమాలు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు విలన్ ఏంటి ఎలా ఉన్నాడు, మళ్ళీ మనం ఏం చేస్తా అంటే ఇది బ్యాక్డ్రాప్ దగ్గరికి వస్తాడు. విలన్ కూడా వెనక్కి కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఈ అమావాస్య రోజు పుడతాడు. పుడతాం వాళ్ళ అమ్మ చనిపోతుంది. కాకపోతే రివీల్ చేయరు సినిమాలో. లాస్ట్న రివీల్ చేస్తాడు సినిమాలో మొత్తం. చనిపోవడం, మళ్ళీ ఇంకా అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే డార్లింగ్ చాలా బాగా యాక్ట్ చేసింది. అస్సలు ఎక్సలెంట్. సెకండ్ హాఫ్లో అయితే ఎలా ఉంటుందంటే తనలోకి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఒక సీన్స్ మామూలుగా ఉండవు అసలు. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్. ఎలాగంటే చాలా ఒక్కొక్క సీన్ ఒకలా ఉంటుంది. ట్రైన్ వస్తుంది ఒక సీన్లో, ఒక పెద్ద ఆవిడ వస్తుంది. ఇలా సీన్స్ చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అలాగే చాలా భయపడ్డారు సీన్స్ చూసి. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా తీసారు. సినిమా టీం మొత్తం చాలా బాగా యాక్ట్ చేశారు. దీనికి మెయిన్గా హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా కొట్టారు. బేవత్సంగా ఎక్సలెంట్ స్కోర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బేవత్సం. థియేటర్ అయితే మామూలుగా సీట్లు జూమ్ లైట్లు ఏంటి అన్నీ ఎక్సలెంట్గా తీసేశారు. ఈ నేను చూసిన సినిమాల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సినిమా హారర్ జోన్లో. ఈ టైంలో సినిమాలు అంటే రొటీన్గా వచ్చేసింది. కానీ ఈ సినిమా మాత్రం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఈ మంత్కి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి వీడియోస్.